నర్సరావుపేటలో తల్లి బిడ్డల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పించేలా ప్రభుత్వం మరొక కీలక అడుగు వేసింది. లింగంగుంట్లలోని ప్రభుత్వ జిల్లా ఏరియా ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు మరింత విస్తరిస్తోంది ప్రభుత్వం. తొలి విడతలో 300 వాహనాలను ప్రారంభించగా మరొక 200 వాహనాలను రాబోయే 2 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త వాహనాల్లో ఏసీ 6 ఎయిర్ బ్యాగులు, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే SOS బటన్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 102కు ఫోన్ చేసి సేవలను పొందే అవకాశం ఉంది. ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంతో పాటు హై రిస్క్ గర్భిణీలు, యాంటీనాటల్ చెకప్లో అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా ఈ వాహనాలను వినియోగించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. మొదటి విడతలో 300 వాహనాలను ప్రారంభించాం. మరొక 200 వాహనాలను 2 నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తాం. తల్లులు, శిశువులు సురక్షితంగా ప్రయాణించేలా ఆధునిక సౌకర్యాలతో ఈ వాహనాలను ఏర్పాటు చేశాం. మాతా శిశు మరణాల రేటును తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇక లింగంగుంట్ల ప్రభుత్వ జిల్లా ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 200 పడకల ఆసుపత్రిలో రోజుకు 700 నుంచి 1000 వరకు ఓపీ వస్తోందని, ప్రతి నెల పెద్ద సంఖ్యలో ప్రసవాలు, సిజేరియన్లు జరుగుతున్నాయని తెలిపారు. పల్నాడు జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు 2 ఎకరాల స్థలంలో MCH బ్లాక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్, సిటీ స్కాన్, రేడియాలజిస్ట్ వంటి అదనపు సౌకర్యాలను కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ను కోరారు. లింగంగుంట్ల ఏరియా ఆసుపత్రి జిల్లా ఆసుపత్రికి అప్గ్రేడ్ అయింది. 200 పడకల ఈ ఆసుపత్రికి ప్రతిరోజు 700 నుంచి 1000 వరకు ఓపీ వస్తోంది. పల్నాడు జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2 ఎకరాల స్థలంలో MCH బ్లాక్ నిర్మించాలి. MCH బ్లాక్ అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పాటు ఆపరేషన్ థియేటర్, సిటీ స్కాన్, రేడియాలజిస్ట్ వంటి సౌకర్యాలను కల్పించాలని మంత్రి గారిని కోరుతున్నాం. MCH బ్లాక్ ఏర్పాటు అయితే పల్నాడు జిల్లా ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రావడం జరిగింది. హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచనతో మేము కూడా వారిని మనస్ఫూర్తిగా రావాలని కోరుకోవడం జరిగింది. నర్సరావుపేట అంటేనే మెడికల్ హబ్. ఇటువంటి మెడికల్ హబ్లో మన పల్నాడు జిల్లా నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 75 ఏళ్ల క్రితం స్థాపించారు. అదేవిధంగా ఇక్కడ జిల్లా హాస్పిటల్ కట్టుకోవడం జరిగింది. ఏరియా హాస్పిటల్ ఉంది. వీటన్నిటి కూడా అభివృద్ధి చేసుకుంటూ మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఆరోగ్య ప్లాన్ ఓపెన్ చేసుకున్నాము, ఫిజియోథెరపీ ప్లాన్ ఓపెన్ చేసుకున్నాము, నియోనాటాలజీ యూనిట్ ఓపెన్ చేసుకున్నాము, గైనకాలజీ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసుకున్నాము. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మనం అందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా పల్నాడు జిల్లాలో తల్లిపాలు చేయడం జరిగింది. దాన్ని మన కలెక్టర్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే నేను అందరూ కూడా కలిసి వాటన్నింటి కూడా ఫ్లాగ్ ఆఫ్ చేయడం మొదలుపెట్టాము. ఎందుకంటే తల్లి పిల్లలు అందరూ కూడా డెలివరీ అయిన తర్వాత వాళ్ళ గ్రామాలకు వెళ్ళాలంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో దాంట్లో అన్ని సదుపాయాలు ఉండి, ఆక్సిజన్ సిలిండర్లు ఉండి, ఏసీ ఉంది, నర్సులు ఉంటారు. వీళ్ళందరూ కూడా తీసుకెళ్లి ఇంటి దగ్గర తల్లిని బిడ్డని క్షేమంగా దించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అదేవిధంగా మన ఎండాకాలంలో మరి నియోనాటల్ యూనిట్లో కానీ, MCH బ్లాక్లో కానీ విపరీతం వేడి ఉంటే పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి మన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన తరఫున ఉమ్మడి కుటుంబంలో మనం 13 ఏసీలు శాంక్షన్ చేయడం జరిగింది. 500 వాహనాలని ప్రారంభించడం జరుగుతోంది. ఇవాళ మొదటి విడతలో 300 వాహనాలు, రాబోయే 2 నెలల్లో రెండో విడత 200 వాహనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో, అదేవిధంగా GGHలలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రసవానంతరం బిడ్డ క్షేమంగా ఇంటికి చేర్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రధానంగా బ్రాండ్ న్యూ వెహికల్స్ని కొని ఇవ్వాలా. ఆ వెహికల్స్ ద్వారా లోపల సౌకర్యవంతమైనగా ఉండేలా ఏసీ ఏర్పాటు, అదేవిధంగా 6 ఎయిర్ బ్యాగులు, అంటే ఏదైనా ప్రమాదాలు జరగకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఇవాళ అన్ని వసతులతో కూడా 500 వెహికల్ని 102 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే 102కు కాల్ చేసి ఈ సర్వీసులను పొందడానికి అవకాశం ఉంది. కేవలం గతంలో డ్రాప్ బ్యాక్ మాత్రమే, ఆసుపత్రి నుంచి ఇంటికి మాత్రమే వదిలే సౌకర్యం ఉంటే ఇవాళ పోయి ఉండి పాత వాహనాల ద్వారా చేస్తూ ఉంటే ఇవాళ సరికొత్త వాహనాలతో, అధునాతన సౌకర్యాలతో చేస్తున్నాం. ఇది కాకుండా గతంలో కాల్ సెంటర్ ఉండేది కాదు, ఇవాళ 102 కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ మాత ఎవరైతే, తల్లి ఎవరైతే ఉన్నారో ఆ వెళ్తున్న క్రమంలో ఏదైనా ఇబ్బంది కల్పిస్తే
దానికి SOS బటన్ కూడా సీట్ దగ్గర పెట్టడం జరిగింది. తద్వారా వెంటనే అది 102కు వెళ్తుంది. ఆ GPS ద్వారా వెహికల్ ఎక్కడ వెళ్తుందో కూడా ట్రాక్ చేసే అవకాశం కూడా దీనిలో కల్పించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశమే ఒకటే, ఏ తల్లి ఇబ్బంది పడకుండా ప్రసవ సమయంలో ఇంటికి వెళ్ళడానికి కానీ లేదా చెకప్ సమయంలో ఆసుపత్రికి వెళ్ళడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశము. తద్వారా ఈ MMRని మెటర్నిటీ మోర్టాలిటీ రేషియోని తగ్గించడం, అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు కూడా తగ్గించే క్రమంలో భాగంగా ఇవాళ ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఒక రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి ఆరోగ్య సంరక్షణ తన బాధ్యతగా భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది.